వెంకటగిరి, నాయుడుపేట, సూలూరుపేట మున్సిపల్ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు సందర్భాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, అవకాశాలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా అవకాశాలు కలుపుతాం, ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్ వేతనాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. ఈవేళ తిరుపతి జిల్లాలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారికి తీసుకెళ్లి పరిష్కారం చేయమని కోరడానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ కూడా జోక్యం చేసుకొని ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి కీలకమైన వ్యక్తులుగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం తీవ్రంగా మేము సీరియస్గా భావిస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కలెక్టర్ గారి పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని సిఐటిగా హెచ్చరిక చేస్తాం. సోదరి సోదరులారా, నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా వేతనాలు పెంచాలని చెప్పేసి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి, పిఆర్సీ 12వ పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని చెప్పేసి, అట్లాగే గత సమ్మెకాలం 17 రోజుల పాటు, గత ప్రభుత్వ హయాంలో 17 రోజుల పాటు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మె కాలంలో అనేక ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందాలు అన్నిటికీ కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, అన్ని నగరాలు, పట్టణాలు ప్రజలందరూ నిద్రలేసేటప్పటికీ మున్సిపల్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ, అందంగా తీర్చిదిద్దుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పరిస్థితి మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉన్నారు. అటువంటి మున్సిపల్ కార్మికుల వాళ్ళ బాగోగుల గురించి, వారి కుటుంబాల గురించి, వారి యొక్క జీవన పరిస్థితుల గురించి ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏదన్నా కరోనాలు ఏదైనా ఆపద సంభవించినప్పుడు వెంటనే కాళ్ళు కడగడము, పూలతో అభినందన చేయడము, ఇటువంటివి చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కారం చేయడం లేదు, జీతాలు పెంచడం లేదు, పర్మనెంట్ చేయడం లేదు. గత 2.5 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం చుట్టూ అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా వెంటనే స్పందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నాయుడుపేట, వెంకటగిరి ఈ మున్సిపాలిటీలో అనేక సమస్యలతో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాన్ ఆఫ్కాసు పద్ధతిన కరోనా సమయం నుంచి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారిని ఆఫ్కాసులకు ఎక్కించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే నాన్ ఆఫ్కాసు పద్ధతిలో పనిచేసేటటువంటి వాళ్ళకి అనేక నెలల, నాయుడుపేటలో చూస్తే 3-4 నెలలు పెండింగు, అలాగే వెంకటగిరిలో చూస్తే 5 నెలల జీతాలు పెండింగు, అలాగే పని గంటలు చూస్తే 8 గంటలు పని చేయాల్సి చూస్తే 12 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు చెత్త వాహనాల డ్రైవర్ దగ్గర. కాబట్టి అనేక సమస్యలతో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.